రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నేను ఆకాశములను స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పున్నట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నేను కప్పి ఉన్నానని సాక్షాత్ దేవుడే సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలను కాపాడి రక్షించేదనని వాగ్దానము చేయుచు ఈ మాట సెలవిచ్చెను. దేవుడు తన చేతి నీడలో నిన్ను కప్పి ఉండాలంటే ముందుగా నీవు దేవుని నీడలో నివసించాలి. ఆయన అడుగుజాడలో న్యాయములో నివసించాలి. దేవుని చేతి నీడలో విడుదల, రక్షణ, నిత్య సుఖములు కలవు. నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని దేవుడు సెలవిస్తున్నారు. నేడే నీ జీవితమును ఆయన చేతులకు అప్పగించుకుంటే దేవుడు తన చేతి నిధిలో నిన్ను కప్పి అద్భుతముగా ముందుకు నడిపించును. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను ఎన్నడూ కూడా ఆయన చేయి విడువడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు సెలవిస్తున్నారు. నేను నిన్ను మరువను చూడుమో, నా ఎరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నానని వాగ్దానం చేస్తున్న ఆ దేవుని వైపు చూడు. ఆయన అరచేతిలో నీ రూపాన్ని దేవుడు చెక్కి ఉంచి అనుక్షణం నిన్ను గమనిస్తున్నారనేది మరవకు. నీలో ఏ కొరతలు, ఏ పాపము, ఏ పొరపాటు ఉన్ననో ఆయనకు నీవు అర్పించి వాటిని విడిచిపెట్టి ఆయన చేతి నీడలో ఒదిగిపోవడానికి నిన్ను నీవు సమర్పించుకో. అప్పుడే అది నీకు కూడా శ్రేయస్కరము. అప్పుడే అది నువ్వు కాపాడబడతావు. అప్పుడు ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదు. నీవు సురక్షితంగా జీవించాలంటే ఆయన అరచేతుల్లో నీవు ఉండాలి అని నీవు గుర్తించుకో. ఆయనకిష్టుడుగా ఈ భూమిలో జీవించు. దేవుని బిడ్డగా ఆయన ఒడిలో ఒదిగిపో. దేవుడు నిన్ను నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.